తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రాలే అన్నారు. ఆయన వచ్చిండు. వచ్చినాక ఏం జరిగింది? రాత్రి హుటాహుట్న 9 గంటలకు 10 గంటలకు చిట్చాట్ పెట్టుడు, దాంట్లో ఏం మాటలో అర్థం కాని ముచ్చట. మరుసటి రోజు మంత్రులు కింద మీద పడి వాళ్ళు ఏం మాట్లాడిరో ఇంకా మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టుడు. తీరా ఏందంటే అసలు మేము తలుచుకుంటే అన్నలాగుంది కదా. ఏమైంది తలుచుకుంటే? ఇవాళ ఎప్పుడైతే జనాల్లోకి పోయి సాగునీటి గురించి తాగునీటి గురించి కొట్లాడి తెస్తాము అని చెప్పిన అబద్ధాలని టోళ్ళు ఒలిషాడ పెడతామని చెప్పంగానే ఏందేందో డైలాగులు కొట్టిరు. ఆఖరికి ఏమైంది? 3 బహిరంగ సభలు పెట్టి మీ సంగతి ఏందో చూస్తామని చెప్పారు. మా మౌనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని చెప్పారు. ఇంకా ఎక్కడో ఉలిక్కి పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నుంచి డీవియేట్ చేయాలి తెలంగాణ ప్రజల్ని. ఎందుకంటే 99 టీఎంసీలని వీళ్ళు చెప్తుంటే కాదు 44 టీఎంసీలకే ఒప్పుకున్నారు అని చెప్పి మాట్లాడుతుంటే దాని గురించి మాజీ మంత్రి హరీష్ రావు మొత్తం ఎక్కడ ఏకి పీకి పాకేసిండ్రు అనుకోండి. ఇంక ఇప్పుడు ఏం చేయాలా? ఈ సబ్జెక్ట్ అంతా ఇప్పుడు డైవర్ట్ చేయాలా? రేపు ప్రజల్లోకి పోతే నిజం తెలుస్తుంది కదా. అసలు కథ ఏంది? మొత్తం 90% పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఏమైంది? దాన్ని ఎందుకు తట్టడి మట్టెత్తలేదు? వీళ్ళు ఉట్టి పోసుపుగోలు కబుర్లు మాత్రమే చెప్తుర్రు అనడానికి రేపు నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఈ టాపిక్ నుంచి డైవర్ట్ చేయడానికి ఏం చేసిరు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఇప్పుడు నోటీసులట. రేపు అసెంబ్లీ చివరి రోజు సెషన్లో వీళ్ళకు నోటీసులట. ఎవరెవరికి? కేసీఆర్కి అండ్ హరీష్ రావుకి. అర్థమైంది కదా ఇప్పటికీ. అంటే ఏ రకంగా టాపిక్ డైవర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకా కేటీఆర్కి నోటీసులు అంటే అది పాతగా అయిపోతుంది. కొత్తగా ఇప్పుడు హరీష్ రావుకి అండ్ కేసీఆర్కి నోటీసులు అయితే మళ్ళీ రేపు పత్రికల్లో పెద్ద పెద్ద తలకాయంత అక్షరాలు రాస్తారు, పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు వేస్తారు. సో అందుకనే టాపిక్ డైవర్షన్ ఎట్లా చెయ్యాలి అనడానికి మళ్ళీ ఒక పన్నాగం పన్నీరు. అదే ఇప్పుడు సిట్ నోటీసులు.